హాయ్ అండి, బాగున్నారా? నేను బాగున్నానండి. పాలు పోసుకుని బీరకాయ కూర వండుతున్నానండి. ముందుగా ఆయిల్ వేసుకుని శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసుకుని వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ముక్కలు వేసుకుని బాగా రోస్ట్గా వేగిన తర్వాత బీరకాయలు వేసుకుని బాగా మగ్గనివ్వాలండి. బీరకాయలు కూడాను ఈ బీరకాయలో ఎప్పుడు కూడా చాలా మంచిదండి. బ్లడ్ ఇన్సులిన్స్ లెవెల్స్ నిలకడగా ఉంచుతుందండి. వెయిట్లెస్ అవ్వాలంటే ఈ బీరకాయ కూర తింటే వెయిట్ చాలా బాగా తగ్గుతారండి. అలాగే కాకుండా పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుందండి. దీనిలో ఉన్న జింకు రక్తహీనత కూడా తగ్గిస్తుంది. కొవ్వు పదార్థాలు కూడా చాలా తక్కువగా ఉంటాయండి. అందుకనే ఫీవర్ వచ్చినప్పుడు ఈ కూర ముందుగా పెడతారండి. బాగా అరుగుదల వస్తుందని పాలు పోసుకుని వండుకుంటున్నానండి. అందుకని కాలేయాన్ని కూడా కాపాడుతుందండి. ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి బీరకాయ కూరలో. అందుకని వారానికి 2-3 సార్లు ఈ కూర వండుకోవాలండి. ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు కూడా బీరకాయ కూర ఎక్కువ అలవాటు ఉండట్లేదండి. ఆ బంగాళదుంపల ఫ్రైలు అవే చికెన్లు అలవాటు పడ్డారు, కానీ ఇటువంటి కూరలు ఎప్పుడు కూడా తింటలేదు. అందుకని మీ పిల్లలకి ఎప్పుడైనా అలవాటు చేయండి. ఈ రోజు నుంచైనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.